కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సొంత ఇంటి కల సాకారం కాబోతూ ఉండడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది అని రాజనగరం ఎస్సీ కులానికి చెందిన రాపాక సుజాత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నిధులతో తన ఇల్లు పూర్తి చేస్తానని తెలిపారు. రాజనగరంలో హౌసింగ్ అధికారులు లబ్ధిదారులు కలిసి వారికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయ వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజానగరానికి చెందిన రాపాక సుజాత లింటల్ వరకు ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేశామని, ఆర్థిక ఇబ్బందుల వల్ల తదుపరి నిర్మాణం చేపట్టడం సాధ్యం కాలేదని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన 50,000 రూపాయలతో ముందుకు రావడం జరిగింది అని, రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. మండల పరిధిలో ఇంకా ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేయవలసిన మొత్తం 721 లబ్ధిదారుల్లో ఎస్సీలు 321, ఎస్టీలు 7, బీసీలు 393 మంది ఉన్నారన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం వివరాలు తెలియచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గృహ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి రాజ్ కుమార్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కట్టుకోవడానికి సమస్య లేక ఆర్థిక వల్లనే కట్టుకోలేకపోయామండి. అయితే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 50,000 పెంచారని మేము ఉన్నామండి. అప్పుడు మాకు సహాయము అందుతుందని మాకు తెలిసిన వెంటనే మనీ ప్రారంభించామండి. ప్రారంభించి కట్టుకోవటం మొదలుపెట్టామండి. మరి వారు ఇక 50,000 పెంచినందుకు వారికి చాలా ధన్యవాదాలండి. చాలా కృతజ్ఞత వందనాలు. మరి ప్రభుత్వం వారు ఇంత మేలు చేసినందుకు మరి వారికి వందనాలండి, చంద్రబాబు నాయుడు గారికి. మరి గృహం పూర్తి చేసుకుని గృహంలోకి మేము వెళ్తామండి. అందుకు ఈ అవకాశం వారికి కల్పించినందుకు వారికి వందనాలండి. రాష్ట్ర గృహ సంస్థ ద్వారా గృహములు చేపట్టిన ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల్లో ఎవరైతే వారు గృహాన్ని పూర్తి చేసుకోలేకపోతున్నారో అటు వారికి ఎస్సీ బీసీ లబ్ధిదారులకు 50,000 రూపాయలు చొప్పున, అలాగే ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు చొప్పున అదనపు సహాయం మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో గృహం నిర్మించుకున్న బొంటిమిల్లి చిన్నారి గారి ఇంటి వద్ద ఉన్నాం మనం. ఇప్పుడు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. నా పేరు బొంటిమిల్లి చిన్నారి అండి. నాకు తొర్రేడు గ్రామ పంచాయతీలో మనిషి అండి. మాకు ఇక్కడ ఇల్లు స్థలం వచ్చిందండి. సగం వరకు కట్టుకున్నాయండి. నాకు ఆర్థిక సమస్యలతో నేను ఆగిపోయానండి ఇల్లు కట్టుకోలేక. ఇప్పుడు మాకు ఏం తెలిసిందంటే చంద్రబాబు నాయుడు గారు 50,000 వేస్తున్నారు, మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని తెలిసిందండి. ఆ ఇంటికి మేము తొందరగా ఇల్లు కట్టేసుకుని ఆ డబ్బుల ద్వారా మా లేనోళ్ళం కాబట్టి మాకు ఈ సహాయం చేశారు కాబట్టి చాలా ధన్యవాదాలండి చంద్రబాబు నాయుడు గారికి.